మనము తరచుగా వింటూ ఉంటాం ప్రతి క్రియ వెనుక శివుడే ఉన్నాడని, అది శుభమైనదైనా అశుభమైనదైనా. అయితే శివయ్య, అదే మనిషిని మంచిగా నడిపించేది నువ్వే అయితే తప్పుదారిలోనూ ఎందుకు నడిపిస్తావు? ఇది ఈ జన్మ విధినా, లేక గత జన్మలలో చేసిన కర్మల ఫలితమా? గత జన్మలో చేసిన ప్రతి అడుగుకి నువ్వే సాక్షివైతే అప్పుడు మీరు లేరా? లేక ప్రతి చర్యను నడిపించలేదా? మరి నిజంగా మా ప్రతి ఆలోచనను కూడా నువ్వే రాస్తున్నావా? లేక మేమే మా స్వభావంతో, మా అజ్ఞానంతో ఈ చెడు చర్యలను సృష్టించుకుంటున్నామా? ఈ ప్రశ్నలు మనసును వదలవు శివయ్యా. కొందరికి అపార ఆనందమిస్తూ మరికొందరికి అంతులేని బాధ ఎందుకు? మా విన్నపం నీకు వినిపిస్తే ఈ తీవ్ర శిక్షలను కొంచెం ఆపవయ్యా. ఒక సంబంధంలో ప్రేమ, మరొక సంబంధంలో ద్వేషం, చివరికి అన్ని బంధాల్లోనూ మమ్మల్ని బంధించి మళ్ళీ మళ్ళీ బాధనే ఎందుకు అనుభవింపచేస్తావు? అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, స్నేహితులు ఎవ్వరైనా సరే చివరికి మిగిలేది ఒక ఖాళీగానే అనిపిస్తుంది. శివయ్య, మా మీదున్న ఈ పరీక్షలను తగ్గించు, భావోద్వేగాలను కొంచెం సాంత్వనపరచు, మమ్మల్ని తక్కువ బాధలతో కొంచెం ప్రశాంతంగా జీవించేలా కాపాడు. నీ నామంలోనే మా శాంతి, నీ చరణాల్లోనే మా విశ్రాంతి. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ.